హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే కర్రీని చూపించబోతున్నాను. అదేంటంటే పూల్ మఖానా కర్రీ. ఇది చపాతీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందులో వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ పూల్ మఖానా అండి. ఇది బీపీని, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఇది సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి. పూల్ మఖానా గ్రేవీ కర్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో పూల్ మఖానాని 1.5 కప్ వరకు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ వరకు నిదానంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయ్యి పట్టుకుంటే పగిలే విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 2 టమాటాలని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి పొడి, బండ పువ్వుని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే అందులో హోల్ గరం మసాలాని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న టమాటో ప్యూరీని ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోండి. ఇక 2 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత కారంని వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పైన కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 5 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇందులో పూల్ మఖానాన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోకుండా 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఆయిల్ అనేది పైకి తేలి గ్రేవీ అనేది చిక్కబడుతుందండి. కొత్తిమీర లేదంటే కసూరి మెంతి వేసి గార్నిష్ చేసుకోండి. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది వెజ్ బిర్యానీలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.